ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు? వీడియో పెట్టాకు 3 years అవుతుంది. పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొంచెం మొహమాటం, సిగ్గు ఇలాంటివన్నీ తోడయి చాలా ఇబ్బందిగా ఉంటుంది వీడియోలు చేయడానికి. అంటే ఇప్పుడు ఈ రోజు నుండి వీడియోస్ ఏదో ఒకటి పెడదాం అనుకుంటున్నా, కనీసం వీక్లీ ఒకటైనా. మనం ఇప్పుడే రూట్ మార్చుకున్నాం అనమాట. ర్యాపిడోకి నైట్ చూస్తే 190 ఉంది, ఇప్పుడు చూస్తేనేమో 220 ఉంది. సో అది మనం చెక్ చేసే ప్రతిసారి 20 అట్లా పెరుగుతూ ఉంది. సో ఇక్కడ నుండి నేను JNTU బుక్ చేసుకున్నా. ర్యాపిడో JNTU అంటే 70 రూపీస్ పడింది. ఒక నిమిషం 70 రూపీస్ పడుతుంది ఇక్కడ నుండి JNTUకి. JNTU నుండి మెట్రో తీసుకొని మియాపూర్ వెళ్ళి, మియాపూర్లో బ్లూ లైన్ క్రాస్ చేసి సికింద్రాబాద్ వెస్ట్ వెళ్ళాలి. అక్కడ దిగినాక చూపిస్తా. బాయ్. Fucked and drank all night, acted all alright, had no need to fight, tonight. Fucked and drank all night, acted all alright, had no need to fight, tonight. JNTU మెట్రోలోకి వచ్చేసాం. తెలిసి ట్రాఫిక్ సేవ్ చేసామని అనుకుంటున్నా చాలా వరకు. టికెట్ తీసుకున్నా, ఏమో అనుకున్నా కానీ క్రౌడ్ బాగానే ఉన్నారు. ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వాలి. మెట్రో కనిపిస్తుంది కదా, అది ఇప్పుడే అరైవ్ అయింది. అది బ్యాక్ వెళ్ళి అది రిటర్న్ రావాలి. అప్పుడు అది ఎక్కాలి. సో టైం సేవ్ అయిందని అనుకుంటున్నా. MGBS వెళ్ళేసరికి చూడాలి ఎంత టైం పడుతుంది, సికింద్రాబాద్ వెస్ట్ వెళ్ళేసరికి ఎంత టైం పడుతుంది, ఇంకెంత టైం. నా ట్రైన్ వచ్చేసి 12:20కి ఉంది. చూడాలి. క్రౌడ్ ఉన్నారు. ఇక్కడ మొన్న వర్షాలు వచ్చినప్పుడు ఫుల్ ఫ్లోడ్ వచ్చినట్టుంది. అంతా చూడండి ఎట్లుందో, చెత్త అంతా. కానీ దీని మధ్యలో ఆ చెట్లు భలే ఉంటాయి చూడడానికి. JNTU నుండి కొంచెం దూరమే అనుకున్నా నేను. మియాపూర్లో చేంజ్ అవ్వాలేమో అనుకున్నా కానీ మియాపూర్లో కాదు, MGBS రావాలి. MGBS అక్కడ నుండి 20 స్టేషన్స్ చేంజ్ అవ్వాలి. 20 ఈచ్ స్టేషన్ వచ్చి మినిమం 5 to 6 minutes పట్టింది. నేను అదే లాస్ట్ డెడ్ ఎండ్ అనుకున్నా JNTU, కానీ కాదు. దానికి ముందు మియాపూర్ ఉంది అనుకుంటా. ఇక్కడికి JNTUలో ఎక్కేసరికి అప్పటికి ఫుల్ అయిపోయింది ట్రైన్, ఖాళీ లేదు. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 10 స్టేషన్స్ చేంజ్ అవ్వాలి. ఇది MGBS బస్ స్టాప్. ఇక్కడ నుండి వేరే రాష్ట్రాలన్నిటికీ బస్సులు ఉంటాయి. మ్యాక్సిమం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి కూడా ఇప్పుడు బస్సులు ఉంటాయి కానీ ఒంగోలుకి. కాకపోతే చాలా రిస్క్, కూర్చోలేము ఎక్కువసేపు, వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది బస్సులో ఎక్కువసేపు ఉన్నా కానీ. అయినా డే టైం జర్నీ అంత బాగుండదు. ఇక్కడ చూడండి PCNC. సో ఇప్పుడు ఈ బస్ స్టాప్ నుండి సికింద్రాబాద్ వెస్ట్కి వెళ్ళడానికి, అక్కడ నుండి రైల్వే స్టేషన్ దగ్గర సికింద్రాబాద్ జంక్షన్ పక్కనే ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి 9 స్టేషన్స్ క్రాస్ అవ్వాలి. ఇప్పుడే సికింద్రాబాద్ వెస్ట్లో దిగాము. ఫస్ట్ లాగ్ కదా, చాలా రోజుల తర్వాత, అందుకే ఎలా చేయాలో అర్థం కావట్లేదు. కొంచెం మరీ లాగ్ అనిపిస్తే అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ నుండి ఇంప్రూవ్ చేసుకుందాం. దగ్గర ఈ మెట్రోలో నుండి కింద దిక్కు ముందే ఇక్కడ స్టేషన్స్ కనిపిస్తాయి, చూసారా?
అవన్నీ రైల్వే ప్లాట్ఫామ్స్ అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళొచ్చు మనం. ఇంకోటి ఏంటంటే ఇదంతా ఇక్కడ ఈ మెట్రో కిందనే సికింద్రాబాద్ వెస్ట్, ఇక్కడ కిందనే అంతా ఇది క్రీపీ. అది అన్నీ ఇవి సమాధులు ఉంటాయి అన్నమాట. లాస్ట్ టైం ఏమైందంటే ఇట్లా ఇంటికి వెళ్దామని ఒంగోలు వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చా. ఆ టైంలో నా దగ్గర మనీ లేవు, ఫోన్ లేదు, మనీ కూడా లేవు. ఏదో ప్రాబ్లం వచ్చేసా. ఇక్కడికి వచ్చినాక ఏమైందంటే ర్యాపిడో బుక్ చేసుకున్నా. ర్యాపిడో వాడు అట్ట చేసి మెల్లగా తీసుకొచ్చిండు. టైం అయిపోయింది. నేను స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోతూనే ఉంది. సరే అని చెప్పి లాస్ట్ ఎప్పుడు ఉందంటే ఇంకా 2:30కి ఉంది, అది మిస్ అయింది. వేరే దగ్గరికి వెళ్ళేసి వచ్చేసరికి నైట్ 10కి ఉంది. సరే అని చెప్పి ఆలోపు మనీ లేవు నా దగ్గర. అప్పటికి వేరే వాళ్ళు ఫోన్ చేసి ర్యాపిడో వచ్చింది కూడా, ర్యాపిడో ఫోన్ నుండి ఫోన్ చేసి వేరే వాళ్ళకి మనీ కొట్టించుకుంటే అప్పుడు ఓకే అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే కూర్చున్నా. ఇక్కడ నుండి గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. గాంధీ హాస్పిటల్లో ఫ్రెండ్ ఉన్నారు. అక్కడికి వెళ్ళాలంటే నెక్స్ట్ స్టేషన్ 20-30 రూపీస్ ఉంటుంది టికెట్. అయితే మనీ లేవు. వేరే వాళ్ళు ఏమని అంటే ఇక్కడ మామూలు స్టూడెంట్స్ వస్తుంటారు కదా జెంట్స్, బ్రో కొంచెం ఫోన్ ఇస్తారా, ఫోన్ చేసుకొని వేరే వాళ్ళతో మీకు ఫోన్పే కొట్టిస్తాను, నాకు ఒక మెట్రో టికెట్ తీసేయని అంటే ఓవర్ హెల్ప్ చేయలేదు. మినిమం 1 అవర్ ఉన్నా, 1 2 అవర్స్ ఇక్కడే ఉండి ఎట్లా ఒక అబ్బాయి స్టూడెంట్ అనుకుంటా మంచి హెల్ప్ చేసి వెళ్ళాం. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ వేరే వాళ్ళ ఫోన్ నుండి కాల్ చేసి అప్పుడు మనీ ఇచ్చుకున్నాం. అట్లే వెళ్ళా. ఈసారి అంత ప్రాబ్లం లేదు. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎవరైనా సిటీస్లో ఉండి, ఇక్కడ హైదరాబాద్ అనే కదా వేరే ఎక్కడైనా కానీ సిటీస్లో ఉండి ఇంట్లో గొడవ, రూమ్లో గొడవ, గర్ల్ ఫ్రెండ్తోనూ వైఫ్తోనూ ఇట్లా గొడవ పడినప్పుడు ఫోన్స్ లేకుండా మనీ లేకుండా వెళ్ళిపోతాయి. చాలా ప్రాబ్లం అవుతుంది సిటీస్లో, చాలా ప్రాబ్లం. ఎందుకంటే ఫోన్ చేసుకుందాం అన్న ఎవరు నమ్మరు. ఎవరికన్నా మనీ కొట్టిస్తా అన్న ఎవరు ఏదన్నా షాప్కి వెళ్ళన్నా మనీ కొట్టిస్తే కొంచెం మనీ ఇస్తారా, ఫోన్ చేసుకుంటా అన్నా కానీ ఎవరు. చాలా ప్రాబ్లం అవుతుంది. నేను చాలా ఫేస్ చేసాను కాబట్టి. ఈ స్టేషన్ చూడడానికి ఎట్లా ఉంటుంది, ఒక అబాండెడ్ స్టేషన్ లాగా ఉంటుంది. ఎట్లా అంటే అంత క్రౌడ్ ఉండరు, మ్యాక్సిమం ఎవరు అంత ఎక్కువ రారు. అంతా ఇక్కడ దాని కింద అంతా అట్లా ఉంటుంది, పార్కింగ్ చేసేసి అంతా ఓపెన్ ప్లేస్. ఇంకోటి ఏంటంటే కపుల్స్ కూడా ఎక్కువ వస్తుంటారు ఇక్కడికి. చూడండి ఇలా ఉందో. దీని కింద కపుల్స్ మ్యాక్సిమం కాలేజీలు అందరూ ఎగ్గొట్టేసి బంక్ కొట్టి ఇక్కడికి వస్తుంటారు అన్నమాట. ఈ వేలో ఆ వేలో వెళ్తే మ్యాక్సిమం వాళ్ళే ఉంటారు. ఆల్రెడీ టికెట్ తీసుకుంటాం, కాకపోతే టైం కాకముందే ట్రైన్ ఎప్పుడు వచ్చి ఆల్రెడీ అరైవ్ అయి ఉంటుంది. అదేంటో తెలియదు మరి. క్రౌడ్ మాత్రం ఫుల్ క్రౌడ్ ఉన్నారు. వీడియో తీయాలంటే కొంచెం భయంగా ఉంది, ఎవరేమంటారు అని మమ్మల్ని తీస్తారు ఏంటంటే. కాకపోతే నేను ప్లాట్ఫామ్ నెంబర్ 6కి ట్రైన్ ఎక్కాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, కానీ 12:20 వరకు ఉంటుంది. 12:20 స్టార్ట్ అవుతుంది. సాకెట్స్ ఉన్నాయి ఛార్జింగ్కి, వర్క్ అవుతుందో లేదో తెలీదు. బ్యాగ్ అక్కడ పెట్టేసా. ఇదే బ్రో, అయ్యో 12:20 కదా బ్రో స్టార్ట్ అయ్యేది బ్రో. ఎలాగో ట్రైన్ దాకా వచ్చాం. కాకపోతే ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్ నెంబర్ వేరుంది, ఇంకోటి ప్లాట్ఫామ్ మీద కూడా వేరే నెంబర్ వేసాను. వేరే వాళ్ళని అడిగితే శబరి ఎక్స్ప్రెస్ అంటే ఇదే, కాకపోతే నెంబర్ చేంజ్ అయింది. యాప్లో ఏమో ఇంకా అప్డేట్ చేయలేదు, ట్రైన్ చేంజ్ అయింది, నెంబర్ చేంజ్ అయిందని. అందరు కన్ఫ్యూజన్ లెక్కి ఇది ఆ ట్రైన్ అయినా ఇది ఆ ట్రైన్ అయినా నన్ను అడుగుతున్నారు. నేనేం చెప్పాలి, ట్రైన్ చేంజ్ అయిందంట బ్రో. నేను కూడా కొంచెం ఉన్నా, స్టార్ట్ అయిందా చూడాలి, అప్డేట్ చేస్తారని చెప్పాను. కాకపోతే అందరూ మ్యాక్సిమం ఒంగోలు వాళ్ళు చాలామంది ఉంటారు. సో ట్రైన్ అంత ఫుల్ లేదు. ట్రైన్ చేంజ్ చేశారు లాస్ట్ సేమ్ ట్రైన్, కాకపోతే ట్రైన్ చేంజ్ అయింది, ఇంకోటి నెంబర్ కూడా చేంజ్ అయింది.
నార్మల్గా అయితే 11 పెడతాడు, 11 పెట్టేసి 12:20 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యేసరికి 2:30 అవుతుంది అంటారు. అప్పటిదాకా వెయిట్ చేయాలంటే తప్పదు ఇంకా. ఆల్రెడీ ఒంగోలు వచ్చేసాము. అక్కడ ట్రైన్ అనుకున్న టైంకి స్టార్ట్ అవ్వలేదు. 2:30 అట్లా స్టార్ట్ అయింది. ఒంగోలు వచ్చేసరికి 9:30 అయింది. అక్కడ నుంచి ఇక్కడ నెల్లూరు బస్ స్టాప్ దగ్గర ఆపోజిట్లో ఎస్ఎస్ స్టీఫెన్స్ అని ఒక షాప్ ఉంది. కింద చూపెట్టా కదా అక్కడ. అందులో దోశ బాగుంటుంది. ఎవరైనా వస్తే ట్రై చేయండి. నేను ఎప్పుడు ఒంగోలు ఎప్పుడు వచ్చినా కానీ అక్కడ తినకుండా అయితే కన్ఫామ్ తింటాను. వాళ్ళంతా ఖాళీగా ఉంది రోడ్స్ అన్నీ. ఫైనల్ మన ఒంగోలు బస్ స్టాప్కి వచ్చేసరికి 10 అయింది. దగ్గర 10:30 అవుతుంది. ఇవన్నీ మొబైల్ షాప్స్. ఇప్పుడు నాకు బస్సులు ఉంటాయో ఉండవో వద్ద. ఒంగోలు అంటే ఒంగోలు కాదు, పక్కన అద్దంకి వరకు వెళ్ళాలి. ఒక ఉండొచ్చు, ఒక 30 ఉండొచ్చేమో. అక్కడ దాకా వెళ్ళాలంటే బస్సులు ఉంటాయో ఉండవో. ఈ టైంలో లోకల్ బస్సులు హైదరాబాద్ వెళ్ళాలంటే బస్సులు ఎక్కాల్సింది ఇంకా.